హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పుల కలకలం రేపింది. కింగ్స్ ప్యాలెస్లోని ఎక్స్పోలో కాల్పులు జరిగాయి. ఎక్స్పోలో షాపు యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. గాల్లోకి కాల్పులు జరిపాడు ఓ షాపు యజమాని. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. क्या हुआ था? छोटी मोटी बहस पे फायरिंग कर दी। फायरिंग कौन करे? फायरिंग कौन की करे? वो मैनेजमेंट के थ्रू, इवेंट के मैनेजमेंट में करते। इवेंट के मैनेजमेंट? इवेंट वाले ही बोले, अभी नहीं मालूम। क्या नाम है इनका? नहीं मालूम। इवेंट बोले तो अनम मिर्जा का चल रहा ना इवेंट ये? గుడిమల్కాపూర్లో కాల్పుల కలకలం రేపింది. కింగ్స్ ప్యాలెస్ ఎక్స్పోలో కాల్పులు జరిగాయి. రైట్, ఈ కాల్పులకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, హలో, చెప్పండి. హలో, హైదరాబాద్ గుడిమల్కాపూర్లో కాల్పుల కలకలం రేపింది. కింగ్స్ ప్యాలెస్లోని ఎక్స్పోలో కాల్పులు జరిగాయి. ఎక్స్పోలో షాపు యజమానుల మధ్య ఘర్షణ జరిగింది. గాల్లోకి కాల్పులు జరిపాడు ఓ షాపు యజమాని. కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్గా గుడిమల్కాపూర్లో కాల్పులు జరిగాయి. ఒక షాపు ఎక్స్పోలో ఈ కాల్పులు జరిగినట్టుగా మనకి సమాచారం అందుతోంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, బిందు, గుడిమల్కాపూర్ లో కాల్పుల కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే రంజాన్ మాసం కావడం తోటి రంజాన్ కు ముస్లిం సోదరులు తీసుకున్నట్టు వస్తువులు కావచ్చు, అమ్మకాల కొనుగోలు ఇవన్నీ చేపడుతుంటారు. కింగ్ ప్యాలెస్ లో ఈ సందర్భంగా అన్ని వస్తువులు ఉంటాయి ఒకే దగ్గర. అయితే ఈ షాపు యజమానుల మధ్య, ఇద్దరు షాపు యజమానుల మధ్య గొడవ జరిగింది. ఇలా ఉదయం గొడవ జరిగినటువంటి సమయంలోనే అందులోకి వెళ్ళి ఒక వ్యక్తి గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో చుట్టుపక్కల ఉన్న షాప్ యజమానులు కావచ్చు, షాపులో పనిచేసేటువంటి వాళ్ళు కూడా కాస్త ఆందోళనకు గురయ్యారు. దీంతో ఇదే అంశాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎక్స్పోకు చేరుకున్నారు. కింగ్స్ ప్యాలెస్ ఆనం మిర్జాకు సంబంధించిన ఎక్స్పోకు చేరుకున్నారు పోలీసులు. విచారణ చేపడుతున్నారు. అసలు ఈ గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వాళ్ళకు తుపాకులు ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో చూస్తున్నారు. వీళ్ళకు సంబంధించి వచ్చినాయా, వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏమైనా లైసెన్స్ కన్నా లేదంటే వేరే వాళ్ళు ఎవరైనా లైసెన్స్ కళ్ళు వీళ్ళు వాడుకున్నారా, అసలు వాడుకోవాల్సిన అవసరం ఏంటి, బిజినెస్ చేసేట వాళ్లకు గన్స్ తోటి ఏం పని అంటూ ఈ కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే చిలికి పెద్దగా అయిందా, ఘర్షణ ఎందుకు జరిగిందన్న కోణంలో కూడా విచారణ చేపడుతున్నారు. ఇద్దరి మధ్యలో అసలు ఎందుకు వచ్చింది కూడా, అయితే ఉదయం షాప్ తీసేట సమయంలో శుభ్రం చేసేట సమయంలో ఆ మధ్యలో గొడవ వచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలో గొడవ వచ్చింది. అది కాస్త పెరిగింది. ఆ తర్వాత ఎంత సముదాయించినా కానీ చుట్టుపక్కల వాళ్ళు సముదాయించకపోవడం, అందులో ఒక వ్యక్తి ఏకంగా గాల్లోకి ఫైర్ చేయడంతో ఒకసారిగా ఉలిక్కిపడ్డారని చెప్పుకోవచ్చు. దీంతో మిగతా షాప్ యజమానులు కూడా ఉలిక్కిపడ్డారు. దీంతో ఈ అంశాన్ని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు చేరుకున్నారు. దీని విచారణ కూడా చేపడుతున్నారు. అసలు గన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఏంటి, ఫైర్ ఏంటి, దీనికి సంబంధించిన విచారణ కూడా పోలీసులు చేపడుతున్నారు. మొత్తానికి గుడిమల్కాపూర్ లో ఈ రంజాన్ మాసం ఒక పక్క కొనసాగుతుంది. దాంతో పాటు షాపు పెద్ద ఎత్తున షాపింగ్ జరుగుతుంటది. చాలా మంది వస్తారు ఇక్కడికి, చాలా మంది సామాన్యులు, చాలా మంది విఐపీలు కూడా వస్తుంటారు ఇక్కడికి. గుడిమల్కాపూర్ కి సంబంధించి చాలా మంది వస్తుంటారు. కొనుగోలు, అమ్మకాలు, కొనుగోలు జరుగుతుంటాయి. పెద్ద ఎత్తున రద్దీగా ఉంటుంది. సాయంత్రం ఇంకా రద్దీగా ఉంటుంది. అలాంటిది అలా ఉదయమే. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.